జూన్ మాసంలో అర్జీవన్ ఏరియా 94% ఉత్పత్తిని సాధించడం జరిగిందని అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థ అర్జీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం అర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడుతూ అర్జీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా అర్జీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా ఉత్తమమైన మందులను అందించడం జరుగుతుందని తెలిపారు. కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలం అందించేలా ర్యాపిడ్ గ్రావిటీ పనులను వేగవంతం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని నిరుద్యోగ పిల్లలకు వృత్తి శిక్షణ కోర్సులను ఇప్పించడం జరుగుతుందని, మరో 7 లక్షల రూపాయలతో 4 కొత్త కోర్సులను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అర్జీవన్ ఏరియా మొత్తం మీద 37 లక్షలకు గాను 35 లక్షల సాధించి 94%లో ఉంది. దీని యొక్క ఈ లోటును కూడా పూడ్చుకొని ఈ సంవత్సరం చివరికల్లా పూర్తి స్థాయిని సాధిస్తారని నమ్మకం ఉంది. OC5 ఉద్యోగులు 2.7 lakhs గాను 2.9 lakhs నోటు సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. ఇది కాక ఇక సంక్షేమం విషయానికి వస్తే ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది లేకుండా ఉద్యోగులందరూ సహకరించి పొదుపుగా వాడుకున్నందుకు కృతజ్ఞతలు. అట్లనే నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది. అట్లనే ఈ 23 కిలోమీటర్లు కాలనీలలో రోడ్లు ఏతున్నాయో అది ఆల్రెడీ వేయడం జరుగుతుంది చాలా చోట్ల. ఇది కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ ఏతుందో అక్కడ ట్రాఫిక్ జామ్స్ లక్ష్మీనగర్ చౌరస్తాలో బాగా అవుతున్నాయని అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. ర్యాపిడ్ గ్రా ఏదైతే మనకి పూర్తి స్థాయిలో రామగుండం RG1, 2, 3 అడ్రియాల సెంటనరీ కాలనీ దాకా నీటి వసతి ప్రాబ్లం రాకుండా కోసం ర్యాపిడ్ గ్రావిటీ పనులు కూడా అతి త్వరగా జరుగుతున్నాయి. వాటిని కూడా కొద్ది నెలలోనే ప్రారంభం చేసుకోవడానికి చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇది కాకుండా మేడిపల్లి OCలో పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ కోసం గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు వారి వ్యాప్కోస్ అని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు DPR సంస్థ ఇచ్చి దాని యొక్క పరిశీలన పనులు వేగవంతం చేయమని ఆదేశించడం జరిగింది. ఈ రకంగా ఉత్పత్తిలో కార్మికులు అందరూ ఉద్యోగులు, కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు సమిష్టి కృషితో ఉత్పత్తిలోను సంక్షేమంలోను అర్జీవన్ ఏరియా అన్నింటిలో ముందుండడానికి కృషి చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో అర్జీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు ఆంజనేయ ప్రసాద్, చిలుక శ్రీనివాస్, జితేందర్ సింగ్, వరప్రసాద్, వీరారెడ్డి, హనుమంతరావు, వేణు తదితరులు పాల్గొన్నారు.